హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, దాంట్లో మనం బేసిక్స్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది అలా డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్‌గా మనం ఏందంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఈ రోజు అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఓకే, ఈ రోజు వచ్చేసరికి మనం ఏంది ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది, మనం ఎలా చూడాలి, యాన్యువల్ రిపోర్ట్స్ అంటే ఏంది, ఓకే అయి ఎలా చెక్ చేయాలి, ఇంకా మనకేంది ఇంకా ఏమైనా వెబ్‌సైట్స్ ఉన్నాయా ఫండమెంటల్ అనాలిసిస్ చెక్ జేసుకోవడానికి? ఇయన్నీ ఏందంటే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకే. మనకేందంటే బేసిక్స్ నుంచి ఒకవేళ ఈ వీడియో నుంచి మీరు స్టార్ట్ చేసినా మీకేందంటే ఒక ఐడియా అనేది వచ్చిద్ది. ఓకే. దానికన్నా బెటర్ ఏందంటే లాస్ట్ వీడియో అనేది ఒకసారి చెక్ జేసుకోండి. దాని తర్వాత మీరేందంటే ఈ వీడియో అనేది చూడండి. ఓకే. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు చూడకపోతే నెక్స్ట్ వీడియోస్ మీకేం అర్థం కావు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏందంటే వీడియోలోకెళ్దాం. ఓకే. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మీకు ఆల్రెడీ ఏందంటే లాస్ట్ వీడియోలోనే చెప్పాను. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంది? మనం ఏందంటే ఇక్కడ ఒకసారి చదవండి. దాని తర్వాత మీరేందంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. ఫండమెంటల్ అనాలిసిస్ ఈస్ ఎ మెథడ్. ఓకే. ఈస్ ఎ మెథడ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ట్రూ వాల్యూ ఆఫ్ an investment like stocks by examining the company financial health. Okay, by examining the company financial health, industry trends, and broad economic conditions. It involves a thorough investigation of factors that would impact a company future performance. Okay, and profitability, ultimate helping investors determine whether stocks undervalued or overvalued. అంటే ఏందంటే మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను. అంటే ఏందంటే మనం ఒక స్టాక్ అనేది బై చేయాలంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి. ఓకే. ఫండమెంటల్స్ అంటే మీకేంది క్యాష్ ఫ్లో కావచ్చు, పీ&ఎల్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు. ఓకే. ఇయి ఎలా ఉన్నాయి. మళ్ళీ ఏందంటే ఎకనామిక్స్ ఎలా ఉంది. మన ఇండియన్ మార్కెట్ ఏ ట్రెండ్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఏందంటే ఏ సెక్టార్‌కి మనకేంది ఎకనామీ అనేది పెరుగుతా ఉంది ఇయర్లీ. ఓకే. ఇయన్నిటిని ఇన్వెస్టిగేషన్ చేసుకొని, ఓకే. ఇయన్నీ అనాలిసిస్ చేసుకొని మనం ఏందంటే ఒక స్టాక్‌లో అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఆ అనాలిసిస్ చేసే దాన్ని మనం ఏందంటే ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. ఓకే. ఇప్పుడొచ్చేసరికి మనం ఏందంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం ఏంది 2 టైప్స్ నుంచి మనం ఏందంటే అప్రోచ్ అనేది అవ్వచ్చు. ఓకే. ఫస్ట్‌దొచ్చేసరికి టాప్ డౌన్ అనాలిసిస్. ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే. టాప్ డౌన్ అనాలిసిస్, బాటమ్ అప్ అనాలిసిస్. ఓకే. టాప్ డౌన్ అనాలిసిస్ అంటే ఏంది? అనాలిసిస్ బిగిన్స్ విత్ ఎకనామీ అండ్ దెన్ ట్రెండ్ అండ్ దెన్ ఇట్ మూవ్ టు సెక్టార్ అండ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్. అంటే ఏందంటే ఫస్ట్ ఏంది ఎకనామీ ఎలా ఉందో చూసుకుంటారు. ఓకే. మన ఇండియన్ ఎకనామీ ఎలా ఉంది. దాని తర్వాత ఏంది ఏ సెక్టార్ అనేది బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. తర్వాత ఏ ఇండస్ట్రీ బాగుంది. దాని తర్వాత ఏందంటే ఏ కంపెనీ బాగుంది. ఇలాగ మనం ఏందంటే టాప్ నుంచి బాటమ్ అనేది వస్తుంది. దాన్ని టాప్ డౌన్ అనాలిసిస్ అంటారు. ఇంకోటి బాటమ్ అప్ అనాలిసిస్. ఇదేందంటే ఫస్ట్ ఏందంటే స్పెసిఫిక్ స్టాక్ అనేది అనాలిసిస్ చేస్తారు. ఓకే. స్పెసిఫిక్ కంపెనీ. ఓకే. స్టాక్ అన్నా కంపెనీ అన్నా సేమ్. ఓకే. ఫస్ట్ ఏందంటే స్పెసిఫిక్ కంపెనీ అనేది అనాలిసిస్ చేసుకుంటారు. దాని తర్వాత సెక్టార్, దాని తర్వాత ఇండస్ట్రీ, దాని తర్వాత ఎకనామీ అనేది చెక్ చేసుకుంటారు. ఓకే. ఇదొచ్చేసరికి బాటమ్ అప్ అనాలిసిస్ అంటారు. ఓకే. ఆల్రెడీ మీకు ఇది చెప్పాను. ఓకే. ఎకనామీ అనాలిసిస్ అంటే ఏందంటే ఇట్ ఇన్క్లూడ్స్ మ్యాక్రో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ కంపెనీ పెర్ఫార్మన్స్. అంటే ఏందంటే మీకేంది ఈ ఎకనామీ వల్ల మీకేందంటే ఆ కంపెనీ పెర్ఫార్మన్స్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. అంటే ఇప్పుడు ఎకనామీ అనేది బాగలేదనుకోండి. ఎకనామీ బాగాలేకపోతే ఆ కంపెనీ అనేది బాగా పెర్ఫార్మ్ అనేది చేయదు. ఓకే. అది ఎకనామీ అనాలిసిస్ అంటే మీకేందంటే ఇది జస్ట్ ఏందంటే ఇంట్రడక్షన్. మీకు ఎళ్ళే కొంది ఏందంటే ఇంకా డీప్‌గా అనేది వచ్చిద్ది. ఓకే. ఇండస్ట్రీ అనాలిసిస్ అంటే ఏందంటే కన్సిడర్ వేరియేషన్ యాస్పెక్ట్స్. హౌ ఇండస్ట్రీ వర్క్స్. అంటే ఏందంటే ఇండస్ట్రీ అనేది ఎలా వర్క్ అయిద్ది. మార్కెట్ షేర్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే. అంటే ఏందంటే మార్కెట్ షేర్స్ ఎలా ఉన్నాయి. ఓకే. ఇండస్ట్రీ అనాలిసిస్ అంటే ఇప్పుడు ఇది కాంపిటీటర్స్ కావచ్చు. ఇంకా చాలా అనేవి ఉంటాయి. ఓకే. కంపెనీ అనాలిసిస్ వచ్చేసరికి మనకేందంటే కన్సిడర్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ది కంపెనీ. ఓకే. మనకేందంటే ఇప్పుడు కంపెనీ అనాలిసిస్‌లో కూడా మనం ఏందంటే దానిలో కూడా 2 టైప్ ఆఫ్ అనాలిసిస్ అనేది చేయాలి. ఒకటొచ్చేసరికి క్వాంటిటేటివ్, ఇంకోటొచ్చేసరికి క్వాలిటేటివ్. ఓకే. ఏంది అని మీకు డౌట్ అవ్వచ్చు. ఓకే. ఏందంటే ఇప్పుడు మీకు వీటి గురించి చెప్తా చూడండి. మీకొచ్చేసరికి కంపెనీ అనాలిసిస్‌లో మనకేందంటే 2 ఉంటాయి. ఒకటొచ్చేసరికి టెక్నికల్‌గా ఉండిద్ది. ఇంకోటొచ్చేసరికి మీకేంది
మెంటల్‌గా అనుకోవచ్చు. లేకపోతే ఏందంటే ఇది న్యూస్ బేస్డ్ ఇయన్నీ వస్తాయి కదా! ఇయన్నీ వచ్చేసరికి ఒక సైడ్ వచ్చిద్ది. ఇంకోటొచ్చేసరికి ప్యూర్ ఇది ఫైనాన్షియల్ యాస్పెక్ట్. ఓకే. దానికే మనం ఏందంటే 2 టైప్స్‌గా డివైడ్ చేసాం. ఫస్ట్ వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్. ఓకే. ఫస్ట్ ఇది ఏందో చూద్దాం. క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీ ఇన్‌కమ్ స్టేట్‌మెంట్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు, లేకపోతే క్యాష్ ఫ్లో కావచ్చు. ఇయన్నీ ఏందంటే మీకేంది ఫైనాన్షియల్స్. అంటే ఏందంటే మీకేంది పి&ఎల్ ఓకే. బ్యాలెన్స్ షీట్స్ ఇయన్నీ ఏందంటే మీకేంది క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్. అంటే ఏందంటే మీకు ఆ కంపెనీ ఏంది, ఆ కంపెనీ ఏం చేసిద్ది అయన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ ఏందంటే దాని ఫైనాన్షియల్స్ స్ట్రాంగ్‌గా ఉందా లేదా అది చెక్ చేసుకుంటారు. అది వచ్చేసరికి క్వాంటిటేటివ్. ఇంకోటొచ్చేసరికి క్వాలిటేటివ్. అంటే ఏందంటే క్వాలిటేటివ్ అంటే ఆ కంపెనీ అనేది ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. సపోజ్ ఏందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టాటా మోటార్స్ అని చెప్పామనుకోండి. ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? లేకపోతే టాటాది ఏ కంపెనీ అయినా తీసుకోండి. ఓకే. టాటా అని పేరొస్తే మీకు ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ బాగున్నాయా? బాగలేవా? ఇయేం చెక్ చేయరు. మెంటల్‌గా ఏందంటే ఫిక్స్ అయిపోతారు. ఇప్పుడు టాటా అనంగాల్నే ఒక ట్రస్ట్ అనేది ఉంది. ఓకే. దాని ఫండమెంటల్స్ కావచ్చు అయన్నీ బానే ఉంటాయని ఇది గుడ్డిగా నమ్ముతారు. ఓకే. అదొచ్చేసరికి ఆ గుడ్ విల్ అనేది ఉంది. ఓకే. ఆ బ్రాండ్‌కి గుడ్ విల్ అనేది ఉంది. ఓకే. అదొచ్చేసరికి క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్. ఓకే. గుడ్ విల్ అండ్ బ్రాండ్ రికగ్నైజేషన్. ఇప్పుడు టాటా అనంగానే ఎవరికైనా తెలిసిద్ది. ఓకే. రిలయన్స్ అంటే జస్ట్ మన ఇండియా వరకు తెలిసిద్ది. ఓకే. టాటా అంటే వరల్డ్ వైడ్‌గా తెలిసిద్ది. ఇప్పుడు ఇలాగే మీకు కొన్ని కంపెనీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు బ్లాక్ రాక్ ఉంది. బ్లాక్ రాక్ అంటే ఇప్పుడు అందరికి తెలుసు. ఎందుకంటే అది ఫైనాన్షియల్ కంపెనీ. ఓకే. అంటే ఏందంటే ఒక పేరనేది దాని బ్రాండ్ వాల్యూ అనేది పెంచి ఒక గుడ్ విల్ అనేది ఉంటే మీకేందంటే ఆ కంపెనీ పాజిటివ్ అనేది ఎక్కువొచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకోటొచ్చేసరికి కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. అంటే ఏందంటే మీకేందంటే ఫ్యూచర్‌లో వస్తాయి. ఇంకోటొచ్చేసరికి బిజినెస్ మోడల్ అండ్ మేనేజ్‌మెంట్. అంటే ఏందంటే ఫ్యూచర్‌లో దాని బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు మనం ఒక కంపెనీ అనేది తీసుకున్నాం అనుకోండి. మనం ఏ కంపెనీ అయినా ఇప్పుడు సపోజ్ ఏందంటే ఆహ్, ఆ! మన తెలుగు వాళ్ళది ఒక కంపెనీ ఉంది. మివి అని. ఇప్పుడేందంటే ఎయిర్ పోడ్స్ అనేది తయారు చేసిద్ది. ఓకే. ఇయర్ ఫోన్స్, ఎయిర్ పోడ్స్ ఇది తయారు చేసిద్ది. ఓకే. ఇప్పుడు మీకేందంటే ఇప్పుడు దాని బిజినెస్ మోడల్ అనేది చెప్పాననుకోండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకేందంటే అది చెప్తాను. దాన్ని బట్టి ఫ్యూచర్‌లో ఇప్పుడు పెద్ద కంపెనీస్ చెప్పామనుకోండి. దాని ఎగ్జాంపుల్స్ అనేవి ఆల్రెడీ అందరికి తెలుసు కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు. ఓకే. దాని బిజినెస్ మోడల్ ఫ్యూచర్‌లో ఏం చేద్దాం అనుకుంటుంది. ఇయన్నీ మనకేంది ఆల్రెడీ మీకేందంటే ఆ లిస్ట్‌లో అనేది ఉండిద్ది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేటివ్ గవర్నమెంట్. ఓకే. అంటే గవర్నమెంట్స్‌తో వీళ్ళకి ఎలా ఉన్నాయి ఓకే. ఇప్పుడొచ్చేసరికి బిజినెస్ మోడల్ అండ్ మేనేజ్‌మెంట్ అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఒక కంపెనీ అనేది తీసుకోండి. సపోజ్ మన తెలుగు వాళ్ళది ఒక కంపెనీ ఉంది కాబట్టి చెప్తాం. ఓకే. చాలా ఉన్నాయి. దాంట్లో మివి. ఓకే. ఇదేం చేసిద్ది? మివి వచ్చేసరికి మనకేందంటే ఇయర్ ఫోన్స్ కావచ్చు. ఓకే. ఎయిర్ పోడ్స్ ఇయన్నీ తయారు చేసిద్ది. ఓకే. అంటే ఎయిరబుల్. ఇప్పుడు ఇయన్నీ తయారు చేసిద్ది కాబట్టి ఇప్పుడు సపోజ్ మివి అనేది ఇప్పుడు మనకేందంటే హైదరాబాద్‌లోనే ఉంది. ఓకే. హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు దీనికేంది బిజినెస్ మోడల్ అనేది ఇప్పుడు ఎలా చేస్తారు ఎందుకు చెప్తా చూడండి. ఫస్ట్ హైదరాబాద్‌లో అనేది ఒక స్టోర్ అనేది ఓపెన్ చేశారనుకోండి. ఓకే. హైదరాబాద్‌లో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది. ఓకే. వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిద్ది హైదరాబాద్ ఇప్పుడు ఈ మూవీ స్టోర్ ఏం చేసిద్ది ఫస్ట్ దీని బ్రాండ్ వాల్యూ అనేది స్టార్ట్ చేసిద్ది. ఓకే. బ్రాండ్ వాల్యూ అనేది పెంచుకోవడానికి ట్రై చేసిద్ది ఫస్ట్. అంటే ఇప్పుడు వేరే కంపెనీస్ అనేది తీసుకోండి. సపోజ్ ఇప్పుడు బోట్ తీసుకోండి. బోట్ వచ్చేసరికి ఒక బ్రాండ్ వాల్యూ అనేది క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు బ్రాండ్ వాల్యూ ఎలా క్రియేట్ చేశారని మీకు డౌట్ రావచ్చు. ఓకే. బ్రాండ్ వాల్యూ అంటే ఏం లేదు. మనం ఆ పేరు చెప్పంగానే మనకి ఆల్రెడీ తెలిసిందనుకోండి. ఇప్పుడు జనాలకి ఎక్కువ మందికి తెలుసుంటే అది ఒక బ్రాండ్ వాల్యూ అయిద్ది. సపోజ్ చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ తీసుకున్నారనుకోండి. దానికి ఒక బ్రాండ్ వాల్యూ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు సామ్‌సంగ్ తీసుకోండి. దానికి ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయింది. అలాగే ఇప్పుడు ఇయర్ ఫోన్స్ అనంగాల్నే ఇప్పుడు చాలా మంది చాలా పేర్లు చెప్పొచ్చు. ఓకే. బోట్ అంటారు. బోట్ అనంగాల్నే ఇప్పుడు బోట్ అనేది ఎందుకు ఫేమస్ అయింది? ఒకటొచ్చేసరికి దాని మార్కెటింగ్ గావచ్చు, దాని బిజినెస్ మోడల్ గావచ్చు, ప్రైస్ విషయంలో గావచ్చు, వీటన్నిటి విషయంలో
ఏది తక్కువలో ఉంది కాబట్టి అందరికనేది తెలిసిద్ది. ఇప్పుడు మివి అనేది ఏంది, చాలా మందికేందంటే ఇంకా ఇప్పుడే ఏంది ఇది స్టార్ట్ అనేది అవుతుంది. ఓకే. ఇది స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. కానీ ఏందంటే మన వాళ్ళందరికీ ఇది తెలీదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు దీని మార్కెటింగ్ అనేది తక్కువుంది. ఓకే. ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే ప్రైసెస్ అనేది పెంచాలి. ఓకే. ఇప్పుడు మీకిక్కడ ఏం జరిగిద్ది, సపోజ్ ఏందంటే ఇప్పుడు ఒక ఇయర్ ఫోన్స్ కాస్ట్ రూ. 100 పడ్డదనుకోండి. ఓకే. రూ. 100 పడితే ఇప్పుడు బోట్ వాళ్ళది ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. దాని తర్వాత మీకేందంటే దీని విషయం చెప్తాను. ఓకే. మీవి. ఇప్పుడు బోట్ ఏం చేశారు, ఇంతకుముందు ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి సపోజ్ రూ. 100కి అమ్ముతున్నారనుకోండి. ఓకే. రూ. 100కి అమ్ముతుంటే మీకేం చేశారు, మార్కెటింగ్ అనేది బాగా తీసుకెళ్లారు. ఓకే. మార్కెటింగ్ మీద సపోజ్ ఏందంటే ఒక 50 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఓకే. ఈ బోట్ వాళ్ళు దేనిలో మార్కెటింగ్ చేశారు, క్రికెట్. ఓకే. క్రికెటర్స్‌తో ఇదేందంటే మార్కెటింగ్ అనేది జరిగింది. ఐపీఎల్స్ వాటిలో. ఓకే. సో, ఇప్పుడేం చేస్తారంటే ఈ మార్కెటింగ్ ఖర్చు మొత్తం కంపెనీ తీసుకుంటుందంటే లేదు. ఓకే. ఆల్రెడీ ఇంతకుముందు రూ. 100కి అమ్మేది కాస్త మీకేందంటే ఈ మార్కెటింగ్ ఖర్చు కూడా మనమేనేస్తారు. సపోజ్ ఏందంటే ఒక రూ. 60 ఏసారు. ఇప్పుడేంది రూ. 160 అయింది. ఇప్పుడు మన మైండ్‌లో ఏముండిద్ది, 160 అంటే తక్కువకే వస్తుందనుకుంటాం. ఈ రూ. 60 మార్కెటింగ్ కాస్ట్ అనేది మనమేనేసారు. ఓకే. సో, దీనివల్ల ఏందంటే ఈ మార్కెటింగ్ వల్ల ఏం జరుగుతుంది, అందరి మైండ్‌లో అనేది ఒకటి సెట్ అయ్యిద్ది. సపోజ్ ఏందంటే ఇప్పుడు యాపిల్ వాడతారు. ఓకే. ఐఫోన్స్ వాడతారు, లేకపోతే ఎయిర్‌పాడ్స్ వాడతారు. ఇయన్నీ ఎందుకు వాడతారు, మార్కెటింగ్. అంటే ఏందంటే బాగా డబ్బున్నోళ్ళు కావచ్చు, లేకపోతే కొంచెం ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేకపోతే వీళ్ళందరూ వాడుతున్నారు. సో, వాళ్ళ ప్లేస్‌లో నేను వాడాలి. ఇప్పుడు మనకిష్టమైన హీరో ఉన్నారు. ఓకే. మన ఇష్టమైన హీరో కావచ్చు, లేకపోతే మనకిష్టమైన క్రికెటర్ ఒక ప్రొడక్ట్ వాడితే అదే మనం వాడదామని. ఓకే. మనం కూడా అదే వాడాలని ఏందంటే మనం బై చేస్తాం. సో, దాన్ని మార్కెటింగ్ అనేది అంటారు. ఓకే. ఇయన్నీ మీకేందంటే ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను. ఓకే. సో, ఇలా మనకేందంటే చెప్తా ఉంటే ఇదేందంటే ఇంకా ఎలాబొరేట్ అయితా ఉండిద్ది. మనం ఏందంటే ఫస్ట్ ఫైనాన్షియల్‌కి వద్దాం. ఓకే. ఇది మీకేందంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇదేందంటే సేమ్ అంతే. ఇప్పుడు మీకేందంటే ఇప్పుడు రూ. 100 ఉంది. ఇప్పుడు దీనికి మార్కెటింగ్ అనేది ఎక్కువ చేశారనుకోండి. ఓకే. మార్కెటింగ్ అనేది ఎక్కువ చేస్తే జనాలకి ఎక్కువ తెలిసిద్ది. ప్లస్ ఏందంటే దాని తర్వాత దీని ప్రైస్ కూడా పెరిగిద్ది. ఇప్పుడేందంటే దీని ప్రైస్ రూ. 100 ఉంది. ఓకే. నెక్స్ట్ మార్కెటింగ్ చేస్తే ఇది 200 అవ్వచ్చు, 300 అవ్వచ్చు. ఓకే. జస్ట్ ఓన్లీ మార్కెటింగ్ వల్ల మనకేందంటే బ్రాండ్ వాల్యూ అనేది పెరిగిద్ది. ఓకే. దాని గుడ్ విల్ కావచ్చు. ఓకే. ఇప్పుడు గుడ్ విల్ ఎలా వచ్చిద్ది, ఇప్పుడు టాటా అనంగాల్నే ఇప్పుడు గుడ్ విల్ అంటారు. ఓకే. ట్రస్ట్ అంటారు. ఎందుకంటే ఒక ట్రస్ట్ ఉండిద్ది టాటా అనంగాల్నే. ఎందుకు ఆ ట్రస్ట్ ఎందుకు ఉండిద్ది, ఎందుకంటే మీకు దానిలో ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ జరగవు. ఓకే. మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి. ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఓన్లీ ఫైనాన్షియలే కాదు. ఓకే. ఆ కంపెనీ ప్రమోటర్ ఏం చేస్తారు. ఓకే. కంపెనీ ప్రమోటర్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది. ఇయన్నీ కూడా మనం ఏందంటే చెక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు సపోజ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ప్రమోటర్ మీద అంత పాజిటివిటీ అయితే లేదు. ఓకే. కొన్ని కేసెస్ కావచ్చు, లేకపోతే మనీ లాండరింగ్ అలాంటి కేసులు కూడా ఉన్నాయి కొన్ని కంపెనీ ప్రమోటర్స్ మీద. ఓకే. ఇప్పుడు అలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఆ కంపెనీ మీకు ఫైనాన్షియల్స్ ఎంత బాగైనా ఉండొచ్చు. ప్రమోటర్ మీద నమ్మకం లేకపోతే మీకేందంటే ఆ కంపెనీ ఓనర్ మీద నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు. ఓకే. అలాగా మీకేందంటే ఇవి కూడా చూసుకోవాలి. క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ కూడా చూసుకోవాలి. అండ్ క్వాంటిటేటివ్. ఓకే. ఈ 2 చూసుకొని మనం ఏందంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. ఓకే. ఫస్ట్ ఏందంటే మనం ఎలా చూడాలి మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్ అనేది మీకు స్టార్ట్ చేస్తాను. ఓకే. క్వాంటిటేటివ్ యాస్పెక్ట్స్‌లో మీకు ఇన్‌కమ్ స్టేట్‌మెంట్, బ్యాలెన్స్ షీట్స్ ఓకే. ఎలా చెక్ చేసుకోవాలంటే మీకేందంటే దానికి మనం 2 టైప్స్‌లో చెక్ చేసుకోవచ్చు. ఒకటొచ్చేసరికి మీకు యాన్యువల్ రిపోర్ట్ అనేది డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. ఓకే. యాన్యువల్ రిపోర్ట్ అంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఆ కంపెనీ అనేది ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుంది. ఓకే. ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ కావచ్చు, లేకపోతే ఇయన్నీ మనకి ఇయి వచ్చేసరికి వాటిని యాన్యువల్ రిపోర్ట్ అనేది అంటారు. ఓకే. ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్‌లో వచ్చేసరికి మనకేందంటే ఇప్పుడు దాంట్లో కూడా మనకి చాలా ఉంటాయి. ఓకే. మనకి ఎక్స్‌పెన్సెస్ కావచ్చు ఇయన్నీ. ఓకే. ఇయన్నీ ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ చదవాలంటే మనకి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావాలా అంటే అవసరం లేదు. ఓకే. మనకేందంటే సింపుల్‌గా మనకి
ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్స్ అంటే బేసిక్ మనకి కామన్ సెన్స్ ఉంటే మనం ఏంటంటే చదవచ్చు. ఓకే. మీరేందంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీకేందంటే చాలా సింపుల్‌గా ఓకే. ఎలా చదవాలి? ఏంది? మీకేందంటే సింపుల్‌గా చెప్తాను. ఒకవేళ మాకు ఇది కష్టంగా ఉంది. ఓకే. యాన్యువల్ రిపోర్ట్ చదవటం మాకు కష్టంగా ఉండిద్ది. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మీకేందంటే ఇంకా సింపుల్ వేలో ఎలా చదువుకోవచ్చు ఏందో కూడా చూపిస్తాను. ఓకే. ఇదొచ్చేసరికి స్క్రీనర్ డాట్ ఇన్ అనేది ఇది మనం గూగుల్‌లోకెళ్ళి స్క్రీనర్ డాట్ ఇన్ అని కొడితే మనకేందంటే అక్కడైనా యాన్యువల్ రిపోర్ట్స్ ఓకే. అయి క్లియర్‌గా వస్తాయి. ఓకే. దాని నుంచి మనం కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడికొచ్చేసరికి సపోజ్ ఒకవేళ ఫస్ట్ మీకేందంటే 2 చూపిస్తాను. ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్క్రీనర్ డాట్ ఇన్ ఎలా లాగిన్ అవ్వాలి. సపోజ్ ఫస్ట్ గూగుల్‌లోకెళ్లారనుకోండి. గూగుల్‌లోకెళ్ళి జస్ట్ ఫస్ట్ స్క్రీనర్ డాట్ ఇన్ అని టైప్ చేయండి. ఓకే. స్క్రీనర్ డాట్ ఇన్ టైప్ చేయంగానే మీకేందంటే ఇదిగోండి ఫస్ట్ ఇది వచ్చింది కదా వెబ్‌సైట్. జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకేందంటే ఇక్కడొచ్చేసింది. ఇయన్నీ మీకు స్క్రీనర్ డాట్ ఇన్‌లో ఉన్న మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ. దీంట్లో కూడా దేనికి దానికి సెపరేట్‌గా సపోజ్ మీకు బ్యాంకింగ్ స్టాక్స్ కావాలి. ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకోండి. ఇక్కడికొచ్చేసరికి సెక్టార్ వైస్‌గా ఇప్పుడు మీకు డిఫెన్స్ కావాలి. కెమికల్స్ కావాలి, లేదా ట్రాన్స్‌పోర్ట్, లేకపోతే ఆల్కహాల్, లేకపోతే బ్యాంక్స్ ఇలాగ మీకేంది సిమెంట్స్ ఇలాగ. మీరు జస్ట్ దాని మీద నొక్కారు. బ్యాంక్స్ నొక్కాను. ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ మొత్తం వచ్చినాయి. ఓకే. ఇప్పుడు పీఈ రేషియో ఇయన్నీ ఫ్యూచర్ వీడియోస్‌లో వస్తాయి. ఓకే. ఇలాగ ఈ స్క్రీనర్ అనేది వాడుకోవచ్చు. ఓకే. మీ ఓన్‌గా స్క్రీనర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇయి వచ్చేసరికి మీకు ఫ్యూచర్ వీడియోలో ఇదంతా అయిపోయిన తర్వాత ఎలా చేయాలి అనేది చెప్తాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ స్క్రీనర్ డాట్ ఇన్ అది ఫండమెంటల్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు యాన్యువల్ రిపోర్ట్. సపోజ్ మనం ఇప్పటి వరకు టాటా ఓకే. ట్రస్ట్ ఉంది కాబట్టి ఓకే. టాటా మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు టాటాలో కూడా మనకి టీసీఎస్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, లేకపోతే టాటా కెమికల్స్ ఉంది, టాటా ఎనర్జీ ఉంది. ఏది చూడాలని మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఇయన్నీ అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసరికి మనం టాటా సన్స్. ఓకే. ఇప్పుడు ఇది డౌట్ రావచ్చు. ఓకే. టాటా సన్స్ ఎందుకు ఓపెన్ చేశారని. ఓకే. మీరు జస్ట్ ఇదిగోండి ఇక్కడ దీని మీద నొక్కితే యాన్యువల్ రిపోర్ట్ అనేది వచ్చేసిద్ది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఓకే. ఆల్రెడీ నేను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఓకే. మీకు అది చూపిస్తాను. ఇప్పుడు మీకు డౌన్‌లోడ్ చేసుకోగానే ఇదిగోండి ఇలా వచ్చేసిద్ది. ఓకే. ఇయి వచ్చేసరికి ఇప్పుడు మనకి 402 పేజెస్ అనేవి ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటి చదవాలంటే మనకి ప్రతి ఒక్క పేజీ చదవాల్సిన అవసరం లేదు. మీకేందంటే ఇంపార్టెంట్ అయినయి ఏంటి? ఓకే. అలాగా మనం దేనికి దానికి సెపరేట్‌గా చదువుతాం. ఫస్ట్ ఇక్కడికొచ్చేస్తే మీకేందంటే కంటెంట్స్‌లోకి రండి. ఓకే. కంటెంట్స్‌లోకొస్తే మీకేంది ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. ఇంపార్టెంట్. ఓకే. ఇయన్నీ ఇయి చాలా ఉన్నాయి. వీటిల్లో మనం ఇంపార్టెంట్ కార్పొరేట్ గవర్నెన్స్ రిపోర్ట్. ఓకే. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే. ఇప్పుడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంది? మళ్ళీ కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంది? అని మీకు డౌట్ రావచ్చు. ఓకే. ఇప్పుడు మీకేందంటే ఫస్ట్ మీకు బేసిక్స్ నుంచి చెప్తాను. ఓకే. స్టాండ్ అలోన్ అంటే ఏంది? మళ్ళీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంది? ఇదంతా మీకేందంటే ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకేంది ఓకే. మనకేందంటే ఫస్ట్ మీకేందంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో స్టాండ్ అలోన్ కన్సాలిడేషన్‌కి ఎళ్ళే ముందు మీకేందంటే కొన్ని చిన్నవి చెప్తాను. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌లో మీకేందంటే ఫస్ట్ పి&ఎల్ ఒకటి ఉండిద్ది. బ్యాలెన్స్ షీట్ అనేది ఒకటి ఉండిద్ది. ఓకే. ఇప్పుడు పి&ఎల్ అంటే ఏంది? ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్‌ని పి&ఎల్ అంటారు. ఇది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంది? బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి మీకేంది పి&ఎల్ కూడా ఉండిద్ది. కానీ ఈ పి&ఎల్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ 2 డిఫరెంట్. ఓకే. పి&ఎల్ అంటే మీకేందంటే ఫైనాన్షియల్ ఇయర్. ఓకే. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌ని చెక్ చేసుకునేదాన్ని పి&ఎల్ అంటారు. అంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్‌లీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఎవ్రీ ఇయర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? ఇది చెక్ చేసుకునేదాన్ని మీకేందంటే పి&ఎల్ రిపోర్ట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కావచ్చు. ఓకే. అయన్నీ మీకేందంటే దీనికి వస్తాయి. అంటే ఫ్రమ్ స్టార్ట్. అంటే
మీకేంది కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు జరుగుతున్న ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది మీకేందంటే ఈ బ్యాలెన్స్ షీట్స్‌లో అనేది ఉండిద్ది. ఓకే. ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు మీకేంది కరెంట్ బిల్లులు ఇయన్నీ మీకేందంటే వీటిల్లోకి రావు. ఓకే. ఎవ్రీ ఇయర్ మీకేందంటే అయి ఎక్స్‌పెన్సెస్‌లో గూడా మనకేందంటే మళ్ళీ ఏంది డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. పీ&ఎల్‌లో గూడా మీకేంది ఎళ్ళే కొద్దీ మీకేందంటే ఫ్యూచర్‌లో ఇంకా చెప్తాను. ఎక్స్‌పెన్సెస్‌లో గూడా మనకేంది 2 టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఓకే. అలాగా. ఫస్ట్ ఈ పీ&ఎల్‌లో ఏమేమి ఉంటాయి? పీ&ఎల్‌లో వచ్చేసరికి ఇన్‌కమ్ ఒకటి ఉండిద్ది. ఇంకోటి ఎక్స్‌పెన్సెస్. ఓకే. ఇన్‌కమ్ అంటే మనకి వచ్చేది. ఓకే. ఎక్స్‌పెన్సెస్ అంటే మనం ఖర్చు పెట్టేది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్స్‌లో ఏముండిద్ది? అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్, లయబిలిటీస్. అంటే ఏందంటే అసెట్స్ అంటే మనకేంది ఆస్తులు, లయబిలిటీస్ అంటే అప్పులు. ఓకే. ఇవి వచ్చేసరికి మనకేంది బ్యాలెన్స్ షీట్స్‌లో ఉంటాయి. పీ&ఎల్‌లో ఏముంటాయి? ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్. ఓకే. ఇది వరకు గుర్తుంచుకోండి. ఇది వరకు గుర్తుంచుకుంటే దాని తర్వాత మనం ఏందంటే ఇప్పుడు మనం ఏంది స్టాండ్ లోన్. ఇప్పుడు ఈ ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ వీటి గురించి ఎందుకు మాట్లాడాం అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఈ బేసిక్స్ అనేవి ఫస్ట్ తెలియాలి. ఓకే. పీ&ఎల్ రిపోర్ట్ వేరు, బ్యాలెన్స్ షీట్ వేరు. ఓకే. ఫస్ట్ మీకు అది తెలియాలి. దాని తర్వాత మనం ఏందంటే ఫ్యూచర్ వీడియోలో మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు నేనేంది మీరనుకోవచ్చు ఇయన్నీ ఏంది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఇది మనం నేర్చుకోవచ్చా లేదా? ఓకే. దీనికి ఎడ్యుకేషన్ అవసరమా లేదా అంటే మీకేందంటే జస్ట్ బేసిక్‌గా ఐడియా ఉంటే చాలు. ఇప్పుడు నేనొచ్చేసరికి ఏంది నేను సివిల్ ఇంజినీర్. ఓకే. నాకు ఫైనాన్షియల్‌కి అసలు సంబంధమే లేదు. కానీ ఏంది నేర్చుకుంటే చాలా సింపుల్. ఓకే. మీరేంది ఇప్పుడు మీరనుకోవచ్చు ఏది సీఏ కావచ్చు లేకపోతే ఎంబీఏ చేసినోళ్ళు వాళ్ళకి ఇయన్నీ అర్థమైతాయి అని. ఓకే. అసలు వాళ్ళకి దీనికి అసలు సంబంధమే ఉండదు. ఓకే. మీకేందంటే ఈ మాత్రం నాలెడ్జ్ నాకు తెలిసైతే ఏది సీఏ చేసే వాళ్ళకి కూడా చాలా మందికి ఉండకపోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను చెప్పే నాలెడ్జ్. ఓకే. మీకేందంటే ఇది చాలా సింపుల్‌గా ఉండిద్ది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫైనాన్షియల్స్ అనుకోండి. ఇప్పుడు ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్ ఏది సీఏ వాళ్ళకేంది జస్ట్ వాళ్ళు నంబర్స్ అనేవి ఎంట్రీ చేస్తారు. ఏది ఎక్కడ ఇన్‌కమ్ జరిగింది, ఎక్కడ ఎక్స్‌పెన్సెస్ జరిగింది. మెయిన్ ఫైనాన్షియల్‌గా ఎవరు చూసుకునేది సపోజ్ ఏంది ఇప్పుడు మన ఇంట్లోనే తీసుకోండి. ఓకే. ఇప్పుడు మన ఇంట్లోనే తీసుకుంటే మన ఇంట్లో ఇప్పుడేంది ఏదైనా కొనాలి. ఓకే. ఇప్పుడు మనకేంది ఈ ఇన్‌కమ్, ఎక్స్‌పెన్సెస్, అసెట్స్, లయబిలిటీస్ కూడా చెప్తాం. ఓకే. ఫస్ట్ ఏందంటే ఇన్‌కమ్ అంటే ఇప్పుడు మన ఇంట్లోకి ఎంత ఇది క్యాపిటల్ అనేది వస్తుంది. అంటే ఏందంటే ఇప్పుడు సాలరీ అనుకోండి. ఓకే. సాలరీ అనేది సపోజ్ ఎంతొస్తుంది. ఓకే. అదొచ్చేసరికి మీకేంది ఇన్‌కమ్ అయిపోద్ది. అంటే సపోజ్ ఏందంటే ఓ 25,000 అనేది అనుకుందాం. ఓకే. ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంది? ఎక్స్‌పెన్సెస్ అంటే మీకేంది కరెంట్ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, ఏది వైఫై కావచ్చు, లేకపోతే తినటానికి గ్రోసరీస్ కావచ్చు. వీటన్నిటి ఏందంటే ఎక్స్‌పెన్సెస్. ఇయన్నీ ఏంది మీకు ఎక్స్‌పెన్సెస్ కింద వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి అసెట్స్. అసెట్స్ అంటే ఏంది? మనం ఇంట్లో ఏంది గోల్డ్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ కావచ్చు, హౌస్ కావచ్చు ఏదో ఒకటి కొంటారు. ఓకే. ఇయన్నీ ఏందంటే అసెట్స్. లయబిలిటీస్. లయబిలిటీస్ అంటే మీకేంది అప్పులు అనుకోవచ్చు. ఓకే. లోన్స్ కావచ్చు. ఓకే. ఇయన్నీ మీకేందంటే లయబిలిటీస్ కింద వస్తాయి. ఇలాగే జస్ట్ ఇప్పుడు మన ఇంట్లో వాడుకునేది. అంటే ఇక్కడేంది ఒక కంపెనీలో జరుగుతుంది. మనం ఏందంటే మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే. ఇక్కడ మనకేంది సాలరీ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో సాలరీ వచ్చిద్ది. అలాగే ప్రతి ఇంట్లో ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఓకే. కూరగాయలకు కావచ్చు, సినిమాలకు కావచ్చు అయన్నీ ఎక్స్‌పెన్సెసే. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి అసెట్స్. ప్రతి ఇంట్లో ఏంది గోల్డ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు ఏదో ఒకటి కొంటానే ఉంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లయబిలిటీస్. ప్రతి ఇళ్లల్లో ఏది అప్పులు ఉండొచ్చు. ఓకే. అలాగే సేమ్ ఇంతే. మనమేంది దీనికి మనం ఏది సీఏ చదవాలి ఇదంతా అవసరం లేదు. మనకేందంటే సీఏకి అర్థమైద్దని కాదు. ఇప్పుడు మనకి కూడా అర్థమైద్ది. ఎందుకంటే మన ఇంట్లో ప్రతిరోజు జరిగేదే అది కూడా. ఓకే. ఇక్కడొచ్చేసరికి మనం ఇది కంపెనీలో ఏం జరుగుతుందో జస్ట్ చెక్ చేస్తున్నాం అంతే. ఓకే. ఇప్పుడొచ్చేసరికి మనం ఏంది ఓకే. యాన్యువల్ రిపోర్ట్‌కెళ్ళిపోదాం. ఓకే. మనం ఏంది యాన్యువల్ రిపోర్ట్‌లో ఇక్కడ చూసాం. యాన్యువల్ రిపోర్ట్‌లో ఏముంది మనకి ఓకే. మనకేంది యాన్యువల్ రిపోర్ట్‌లో ఏముంది? స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్, కన్సాలిడేషన్ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ అని ఉంది. అంటే ఏందంటే ఇప్పుడు మీకేంది ఇది డౌట్ రావచ్చు. ఓకే. స్టాండ్ అలోన్ అంటే ఏంది? స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఏంది? ఇంకోటొచ్చేసరికి కన్సాలిడేటివ్. ఓకే. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందని మీకు డౌట్ రావచ్చు. ఓకే.
ఇప్పుడు మీకు ఎవరికైనా తెలిస్తే ఓకే. ఈ స్టాండ్ లోన్ కావచ్చు, లేకపోతే ఏంది కన్సాలిడేటివ్ ఎవరికైనా తెలిస్తే మీరు ఏందంటే కింద కామెంట్ అనేది మెన్షన్ చేయండి. ఇప్పుడు మీకేందంటే సింపుల్‌గా చెప్తున్నాం. సపోజ్ ఏంది ఇప్పుడు ఒక కంపెనీ అనేది తీసుకుందాం. ఓకే. ఫస్ట్ ఏందంటే మీకేంది రెండిటికి ఫస్ట్ డిఫరెన్స్ కాకుండా ఇప్పుడు అది ఎలా పెర్ఫార్మ్ చేసిద్ది. సపోజ్ ఏందంటే ఒక కంపెనీ తీసుకుందాం ఫస్ట్. సపోజ్ ఏందంటే ఇది టాటా మోటార్స్ తీసుకుందాం. ఓకే. ఫస్ట్ స్టాండ్ లోన్ గురించి మాట్లాడదాం. అంటే ఏందంటే ఇప్పుడు టాటా మోటార్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. మనకి స్టాండ్ లోన్ ఓకే. ఇప్పుడు టాటా మోటార్స్ తీసుకున్నాం. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ. ఓకే. మనకేంది ఈ కంపెనీ అనేది జస్ట్ ఒక ప్లేస్‌లోనే ఉందా? ఓకే. మనకేంది ఈ కంపెనీ అనేది చాలా ప్లేసుల్లో ఉంది. ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది ఒకటి ఉండిద్ది. ఓకే. అది ఎక్కడుందో మనకేంది ఎక్కడుంది ఏంది మనకు ఫస్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఏంది ఒకటి హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఇప్పుడేంది దీని స్టేట్మెంట్ ప్లస్ మన ఇండియాలో ఇప్పుడు మనకేంది ఇప్పుడు టాటా మోటార్స్ బ్రాంచ్ అనేది ఉంటాయి. ఓకే. మనకేంది జస్ట్ ఇప్పుడు టాటా మోటార్స్ అనంగానే ఏంది ఇప్పుడు ఇది యూకేలో ఉందనుకోండి. యూకే వెళ్ళుకుంటాం. అలా ఏం కాదు కదా! హెడ్ క్వార్టర్స్ కాదు కదా! మనకేందంటే దీని బ్రాంచెస్ కూడా ఉంటాయి. సపోజ్ ఏంది విజయవాడలో ఒకటి ఉంది, గుంటూరులో ఒకటి ఉంది, హైదరాబాద్‌లో కూడా ఉంటాయి. అలాగా దీనికి బ్రాంచెస్ అనేవి ఉంటాయి. ఓకే. అది ఇండియాలో. అలాగేంది ఇండియా అవతల కూడా బ్రాంచెస్ ఉంటాయి దీనికి. ఓకే. ఔట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇప్పుడు సపోజ్ ఏంది ఇండియాలో ఒక 50 బ్రాంచులు ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఔట్ ఆఫ్ కంట్రీ ఒక 50 బ్రాంచులు. ఇయన్నీ కలిపితే ఓకే. ఇయన్నీ కలిపితేనే మనకేంది ఈ స్టాండ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏంది సెపరేట్ ఏ కంపెనీది ఆ కంపెనీకి ఇస్తా ఉన్నాననుకోండి. ఏ బ్రాంచ్‌కి ఆ బ్రాంచ్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఇప్పుడు అది మనం చెక్ చేసుకోవాలంటే మనం ఏంటంటే అయిపోయేది పని. ఓకే. సో, అందుకని ఇక్కడ ఏం జరిగిద్ది ఈ అన్ని బ్రాంచెస్ కలిపి ఓకే. హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్, ఇది యూకేలో ఉన్న ఇది ఫారెన్‌లో ఉన్న బ్రాంచెస్, ఓకే. ఔట్ ఆఫ్ ఇండియా ఉన్న బ్రాంచెస్ ఇయన్నీ కలిపేసి ఒక రిపోర్ట్ అనేది ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇస్తారు. దాన్నే స్టాండ్ లోన్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అంటారు. ఓకే. ఇప్పుడు దీనిలో కూడా స్టాండ్ లోన్‌లో కూడా మీకేందంటే మళ్ళీ ఏంది ఇంకా మారతాయి. ఓకే. దీనిలో ఏంది మీకేంది ఇదొచ్చేసరికి స్టాండ్ లోన్. ఇప్పుడొచ్చేసరికి మీకేంది స్టాండ్ లో స్టాండ్ లోన్‌లో కూడా మీకేంది సబ్సిడీరీస్ అనేవి ఉంటాయి. ఓకే. మళ్ళీ ఇదేందని మీకు డౌట్ రావచ్చు. అంటే ఏందంటే సపోజ్ ఇప్పుడు ఈ టాటా మోటార్స్ ఉంది. ఓకే. టాటా మోటార్స్ వేరే కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే. అంటే ఏందంటే ఇప్పుడు నా కంపెనీ ఉందనుకో. ఇప్పుడు మనం ఏంది సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియా అనేది చూస్తున్నారు. ఓకే. అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ మెయిన్ కంపెనీ అనేది ఒకటి ఉండిద్ది. కానీ వాళ్ళు వేరే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంతో కొంత అమౌంట్. ఓకే. ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఒక పార్ట్ అనేది తీసుకుంటున్నారు. ఓకే. దాన్ని ఇన్వెస్టర్ అంటారు. అంటే ఏందంటే ఇప్పుడు ఇన్వెస్టర్ అంటే ఏందో చెప్తాను. ఓకే. ఇన్వెస్టర్ అంటే ఎవరు? వాళ్ళ మనీ అనేది ఇచ్చి ఓకే. మనీ ఇచ్చి వాళ్ళు కొంచెం పార్ట్ అనేది ఒక స్మాల్ పార్ట్ కావచ్చు లేకపోతే అబోవ్ 60%, 50%, 60%, 70% అది ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి. ఓకే. వాళ్ళని ఇన్వెస్టర్ అంటారు. స్మాల్ పార్ట్ ఆఫ్ కంపెనీ. అంటే ఏందంటే వీళ్ళేంది ఇన్వెస్టర్స్ ఏంది లోన్ కింద ఇవ్వరు మనీ ఎప్పుడైనా. ఓకే. వాళ్ళేందంటే ఇన్వెస్ట్ చేసి ఇది ఆ కంపెనీ పార్ట్ అనేది తీసుకుంటారు. అది 5% అవ్వచ్చు, 10%, 20% అదంతా పక్కన పెడితే సబ్సిడరీ వచ్చేసరికి అబోవ్ 50% ఉంటే దాన్ని సబ్సిడరీ కంపెనీ అంటారు. అంటే ఏందంటే ఇప్పుడు టాటా మోటార్స్‌కి సబ్సిడరీ కంపెనీ వచ్చేసరికి మీకు చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అయి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు టాటా సన్స్ ఉందనుకోండి. టాటా సన్స్‌కి ఎన్ని సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు టాటా మోటార్ వచ్చేసరికి సబ్సిడరీ కంపెనీ అయింది. ఓకే. ఎందుకు? టాటా సన్స్ అనేది పేరెంట్ కంపెనీ. అంటే ఏందంటే మెయిన్ కంపెనీ వచ్చేసరికి టాటా సన్స్. ఓకే. టాటా సన్స్ కింద మీకేంది టీసీఎస్. ఓకే. మెయిన్ కంపెనీ వచ్చేసరికి టాటా సన్స్. ఓకే. దీని కింద సబ్సిడరీ కంపెనీస్ ఏంది? టాటా మోటార్స్ అవ్వచ్చు, టీసీఎస్, ఓకే. టాటా కెమికల్స్, ఓకే. టాటా ఫైనాన్షియల్ ఇంకా మీకేంది ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి. ఓకే. ఇదొచ్చేసరికి పేరెంట్ కంపెనీ అంటారు. అంటే ఏందంటే మెయిన్ కంపెనీ. ఇప్పుడు టాటా సన్స్ అనేది ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఓకే. ఈ కంపెనీలో. ఇప్పుడు
ఇవన్నీ అబోవ్ 50% ఉందనుకోండి, ఓకే, అబోవ్ 50% అనేది వీళ్ళ దగ్గర షేర్స్ అనేది ఉంటే, ఓకే, టాటా సన్స్ దగ్గర అంటే పేరెంట్ కంపెనీ దగ్గర అబోవ్ 50% ఉంటే దీన్ని వచ్చేసరికి మీకు ఏమంటారు, సబ్సిడరీ కంపెనీ అంటారు. ఓకే, ఇది వచ్చేసరికి మీకు సబ్సిడరీ కంపెనీస్. దీనిలో మనకి ఇన్వెస్టర్ అంటే అర్థమైంది కదా. దీని తర్వాత మీకు అసోసియేటివ్ కంపెనీస్ అవి కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఇది సబ్సిడరీ కంపెనీస్ ప్లస్ మనకి ఈ బ్రాంచెస్. ఓకే, ఈ బ్రాంచెస్ కలిపితే మనకి స్టాండ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు మీకు డౌట్ అవచ్చు, ఇప్పుడు ఈ సబ్సిడరీ అనేది మనకి బ్రాంచ్ కింద తీసుకోవచ్చా అని. ఓకే, రెండు డిఫరెన్స్ అండి. ఓకే, మనకి సబ్సిడరీ అంటే మనకి వేరే కంపెనీయే. ఓకే, అంటే సపోజ్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి ఉంది. ఓకే, అంటే మీకు డిఫరెంట్ కంపెనీ దాన్ని డిఫరెంట్ కంపెనీ కానీ అబోవ్ 50% షేర్ అనేది వీళ్ళ దగ్గర ఉంటే దీన్ని సబ్సిడరీ కంపెనీ అంటారు. అదే బ్రాంచ్ వచ్చేసరికి సేమ్ కంపెనీ డిఫరెంట్ ప్లేస్లో ఉండిద్ది. ఓకే, డిఫరెంట్ ప్లేస్లో ఉండేదాన్ని బ్రాంచ్ అంటారు. ఓకే, ఇప్పుడు టాటా మోటార్స్ ఉందనుకోండి, టాటా మోటార్స్లో ఇప్పుడు విజయవాడలో ఉన్నా, గుంటూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా టాటా మోటార్స్ అది. ఓకే, సేమ్ కంపెనీ డిఫరెంట్ ప్లేస్లో ఉంది. అది సబ్సిడరీ వచ్చేసరికి ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉంది, టీసీఎస్, ఇవన్నీ డిఫరెంట్ కంపెనీస్. ఓకే, దాన్ని సబ్సిడరీ అనేది అంటారు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, ఇప్పటికే చాలా లెంత్ అయింది అనుకుంటా వీడియో. ఓకే, ఇంకా మీకు ఇంకా కొంచెం ఉంది, అది కొంచెం చెప్పేసి మీకు ఇది ఈరోజు క్లోజ్ చేస్తాం, మీకు చూపిస్తాం. ఓకే, యాన్యువల్ రిపోర్ట్ ఎలా చదవాలి అది కూడా కొంచెం చూపించేసి క్లోజ్ చేద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి మీకు స్టాండ్ లోన్ సబ్సిడరీస్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైతే ఇప్పుడు మీకు ఇది ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది మీకు చూపిస్తాం ఫస్ట్. ఓకే, ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేసి ఉన్నారు. ఓకే, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు టాటా సన్స్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి. దీని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో ఇది కన్సాలిడేటెడ్ P&L అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం టాటా మోటార్స్ అనేది ఇప్పుడు టాటా సన్స్ అనేది ఓపెన్ చేసాం. ఓకే, టాటా సన్స్ లో మనం ఇప్పుడు స్టాండ్ లోన్ ఫైనాన్షియల్ రిపోర్ట్ లో మనకి ఇప్పుడు ఎన్ని కంపెనీస్ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. ఓకే, సపోజ్ మీకు ఇక్కడ పేజ్ నెంబర్ 140, ఇక్కడ మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్సిడరీ అని మీరు టైప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనకి 481 అనేవి ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు టాటా సన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మీకు టాటా సన్స్ వచ్చేసరికి మీకు పేరెంట్ కంపెనీ అనేది అయింది. ఓకే, ఇది పేరెంట్ కంపెనీ. ఇప్పుడు టాటా మెడికల్ ఉంది. ఓకే, టాటా మెడికల్ అండ్ ఇది డయాగ్నోసిస్, ఇది వచ్చేసరికి సబ్సిడరీ కంపెనీ, ఇది వచ్చేసరికి సబ్సిడరీ కంపెనీ. ఇవన్నీ సబ్సిడరీ కంపెనీస్. ఓకే, ఎలా మిగింది ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు 12, ఓకే, 13, 18, ఇవన్నీ వచ్చేసరికి మిగింది సబ్సిడరీ కంపెనీస్. ఓకే, వోల్టాస్ కూడా ఇది అసోసియేటివ్ కంపెనీ, పేరెంట్ అసోసియేటివ్ కంపెనీ. అంటే అసోసియేటివ్ కంపెనీ అంటే లెస్ దాన్ 50% ఉంటే అసోసియేటివ్ కంపెనీ అంటారు. ఇది నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చింది. ఫస్ట్ సబ్సిడరీస్. ఓకే, మీకు ఏ ప్లేస్ లో ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ టాటా మోటార్స్. ఓకే, అసోసియేటివ్ లేకపోతే సబ్సిడరీ కంపెనీ. ఓకే, అంటే ఇప్పుడు సబ్సిడరీ ఆఫ్ అసోసియేటివ్ కంపెనీ అంటే ఇప్పుడు టాటా మోటార్స్ ఉంది. ఓకే, టాటా మోటార్స్ వచ్చేసరికి సబ్సిడరీ కంపెనీ. సబ్సిడరీ కంపెనీకి అసోసియేటివ్ అంటే ఈ టాటా మోటార్స్ వాళ్ళే వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ వేరే కంపెనీకి. సో అవన్నీ ఓకే, ఇవి వచ్చేసరికి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ కంపెనీస్ అవి కూడా మీకు చూపిస్తాను.
ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇది లిస్ట్ అనేది వచ్చింది. ఓకే. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడికి వచ్చేసరికి నోట్స్ టు ఇది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే. ఇది 2024ది. మీకేందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఈశ్వర్ ఇన్వెస్టర్ లిమిటెడ్ ఎక్కడుంది? ఇండియాలో ఉంది. ఎంత ఉంది? ఇప్పుడు దీని పర్సెంటేజ్ షేర్ ఎంత ఉంది? 100%. ఇప్పుడు ఇదేంది? టాటా సన్స్ దగ్గర 100% ఉంది. ఇప్పుడు టాటా లిమిటెడ్ ఉంది. 100% ఉంది. ఇది యూకేలో. అంటే ఏంటంటే ఇవి వచ్చేసరికి ఇప్పుడు మీకు హైలైట్ అయి ఉన్నాయి కదా ఈ నేమ్స్. ఈ హైలైట్ ఉన్న నేమ్స్ మొత్తం ఏంటంటే మీకేంది? పేరెంట్ కంపెనీ అనుకోవచ్చు. అంటే మెయిన్ మీకేందంటే హెడ్ క్వార్టర్ అనుకోవచ్చు. అంటే ఎక్కడ ఉంది ఈ కంపెనీ అనేది. ఓకే. అది వచ్చేసరికి మీకేందంటే ఇది హెడ్‌లైన్స్‌లో ఉంటాయి. ఓకే. అంటే బోల్డ్ లెటర్స్‌లో ఉంటాయి. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి చూసుకోండి. ఇప్పుడేంది? టాటా ఏఐజీ. ఓకే. జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ. ఇది ఎక్కడుంది? ఇండియాలో. దీని పర్సెంటేజ్ ఎంత ఉంది? 74% అనేది వీళ్ళ దగ్గర ఓనర్‌షిప్ అనేది ఉంది. ఇది టాటా సన్స్ దగ్గర. అలాగే మీకేందంటే ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా. ఇక్కడ చూసుకోండి. ఇయన్నీ ఇప్పుడు 38 కంపెనీస్. టాటా కమ్యూనికేషన్. మీకేంది? టాటా కమ్యూనికేషన్. ప్రతి ఒక్క టాటా కమ్యూనికేషన్ అని ఉంది. కానీ ఏందంటే ఎక్కడెక్కడ ఉంది? ఇప్పుడు శ్రీలంకలో ఉంది. శ్రీలంకలో ఎంత? 90% షేర్ ఉంది. అలాగే మీకు నెదర్లాండ్స్‌లో ఉంది. హాంకాంగ్‌లో ఉంది. ఓకే. అలాగే ఇయన్నీ ఏందంటే మీకు సబ్సిడరీ కంపెనీస్ కింద వస్తాయి. ఓకే. అంటే వేరే వేరే కంట్రీస్‌లో ఉన్న మీకు సబ్సిడరీ కంపెనీస్ అండ్ బ్రాంచెస్ కింద వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఇయన్నీ కూడా మీకేందంటే ఇక్కడ చూసుకోండి. ప్రతి ఒక్కటి టాటా కమ్యూనికేషన్ లేకపోతే నెక్సస్ కనెక్షన్స్. ఓకే. సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. లేకపోతే యూఎస్‌లో ఉన్నాయి. ఓకే. టాటా స్టీల్, టాటా ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. టాటా ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా మళ్ళీ దీని కింద మళ్ళీ సబ్సిడరీ. ఓకే. ఇది 100% ఉంది. మళ్ళీ ఇక్కడ చూసుకోండి. టాటా ఇంటర్నేషనల్. ఓకే. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. ఓకే. టాటా క్యాపిటల్. టాటా క్యాపిటల్‌లో కూడా మళ్ళీ టాటా సెక్యూరిటీ లిమిటెడ్, టాటా హౌసింగ్ ఫైనాన్స్. ఓకే. ఇలాగ మీకేందంటే ఇక్కడ చూసుకోండి. ఎంత పర్సెంటేజ్ ఉంది వీళ్ళ దగ్గర. ఓకే. ఇదంతా మీకేందంటే ఇయన్నీ మీకు సబ్సిడరీ కంపెనీస్. అంటే ఏందంటే టాటా మోటార్సే. ఓకే. టాటా సన్సే. టాటా సన్స్‌లో కూడా వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ షేర్ హోల్డింగ్ ఉంది. ఓకే. దాంట్లో ఇక్కడ చూసుకోండి. టాటా క్యాపిటల్ లిమిటెడ్ సింగపూర్. అంటే సింగపూర్‌లో కూడా ఉంది. మళ్ళీ 100% ఉంది వీళ్ళ దగ్గరే. ఓకే. ఇలాగ మీకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయో చూసుకోండి. ఓకే. ఇయన్నీ ఏందంటే టాటా వాళ్ళయి. ప్రతి ఒక్క కంపెనీ. ఓకే. ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూద్దాం. ఓకే. మనకు తెలిసినయి టాటా సన్స్ అంటే ఒక 4, 5 కంపెనీలే తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూడండి. ఓకే. కంపెనీస్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు అయన్నీ కలిపేసి. ఓకే. మొత్తం 348 కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఓకే. ఇవి ఓన్లీ మీకేంది? సబ్సిడరీ కంపెనీసే. మళ్ళీ అసోసియేటెడ్ కంపెనీస్ ఉంటాయి. మళ్ళీ జాయింట్ వెంచర్స్ ఉంటాయి. అయన్నీ మళ్ళీ సెపరేట్. ఓకే. అంటే ఏందంటే ఇప్పుడు టాటా వాళ్ళ దగ్గర 348 కంపెనీస్. ఇది వరల్డ్ వైడ్‌లో ఉన్న కంపెనీస్ ఇయన్నీ. ఓకే. ఇయన్నీ మీకేందంటే తెలియాలంటే అంత అవసరం లేదు. ఓకే. మీకు మళ్ళీ ఇగోండి. ఇయన్నీ జాయింట్ వెంచర్స్. ఇయన్నీ ఇదిగోండి అసోసియేటెడ్ కంపెనీస్. ఓకే. ఇప్పుడు అసోసియేటివ్‌లో కూడా మనకి మళ్ళీ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. వోల్టాస్ ఉంది. లేకపోతే ఇయన్నీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పక్కన రాసి కూడా ఉంది. ఓకే. ఇయన్నీ కన్సాలిడేటెడ్. ఇయన్నీ మీకేందంటే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓకే. అసోసియేటెడ్ కంపెనీస్ ఒకటి. ఇంకోటి వచ్చేసరికి జాయింట్ వెంచర్స్ అయన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఓకే. సో మీకు ఫస్ట్ ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనకేంది? టాటా సన్స్‌లో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అర్థమైంది కదా. ఓకే. సో ఇక్కడి వరకు వచ్చేసరికి మనకేందంటే ఫస్ట్ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మీకేందంటే ఇంకా సింపుల్‌గా ఉండిద్ది. ఓకే. ఇక్కడి వరకు మీకు అర్థమైతే వీడియో ఎలా ఉందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.